సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం చూడొచ్చు ఇప్పుడు అంటే గణనాథుల్ని రకరకాలగా మనకి ఇక్కడ డెకరేషన్ చేస్తూ ఉంటారు. అయితే వినాయకుడు చవితి వచ్చింది అనేసరికి ఎక్కడికక్కడ రకరకాలుగా వినాయకులు తయారు చేస్తూ ఉంటారు. ఆ ఆలోచనలోనే ఇక్కడ సీతారాంపురానికి చెందినటువంటి గొప్ప మనసుతో మంచి ఒక చూడొచ్చు మీరు ఒక శివలింగం ఏర్పాటు చేసి శివలింగం లోపల ఒక వినాయకుడిని ఏర్పాటు చేశారు. అంటే వినాయకుడిని ఒక్కడనే కాకుండా లోపల చాలా ప్రకృతికి అనుగుణంగా ఏదైతే వాటర్ ఫాల్స్ ఇవన్నీ కూడా లోపల ఏర్పాటు చేశారు. అంటే ఒక వినాయకుడిని పెట్టడమే కాకుండా మనం ప్రకృతికి ఎటువంటి హాని చేయకూడదనే విధంగా ఇక్కడ ఈ సీతారాంపురం కుర్రోళ్ళు అయితే మంచి ఆలోచనతో ఇక్కడ కింద చిన్న వాటర్ ఫాల్ కూడా అరేంజ్ చేశారు. ఆ వాటర్ ఫాల్ తో సహా లోపల కూడా చాలా మనకు చూడొచ్చు ప్రకృతిని. మనం ఇప్పుడు కొండల్లో ఉన్నామా, ఇక్కడ వినాయక విగ్రహం దగ్గర ఉన్నామా అంటే చాలా మంది వినాయకులు పెడుతూ ఉంటారు. అయితే ఇక్కడ పెట్టే వినాయకుడు చాలా ప్రత్యేకతనే చెప్పుకోవచ్చు. ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం. అయితే కమిటీ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అయితే ఇది తయారు చేయడానికి ఈ రోప్ వే అంతా కూడా రోప్ వే వేశారు. ఇది రోప్ వే పైనుంచి చూస్తే ఇది ఒక త్రిశూలం ఆకారంలో రోప్ వే వేశారు. అలాగే రోప్ వేకి ఎదురుగా ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకి ఈ వాటర్ ఫాల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే లోపలికి వస్తే ఇంకా లోపలైతే ఇంకా చూడడానికి చాలా చక్కగా ఎక్కడా లేని విధంగా ఇక్కడ ప్రకృతి ఒడిలో మనం కొండల్లోనే ఉన్నాం అనిపిస్తుంది. వాటర్ ఫాల్ లో చూడొచ్చు. ఇక్కడ కమిటీ వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు విగ్రహం ఎక్కడ తయారు చేయించారు, అసలు ఎలా తయారు చేశారు, ఇక్కడ వాటర్ ఫాల్ వెనక నుంచి వాటర్ ఫాల్ కూడా వస్తుంది చూడండి. చాలా చక్కగా వాటర్ ఫాల్, అలాగే చెట్లు వేర్లు కూడా ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే నిజంగానే మనం అడవిలో వాటర్ ఫాల్ లో ఉన్నట్టే ఉంది. ఒకసారి మాట్లాడదాం, ఇక్కడ కమిటీ వాళ్ళతో కూడా మాట్లాడదాం. సార్, ఇది బొమ్మ తయారు చేయించి ఇక్కడ తేవడానికి, అలాగే మీ మండపం తయారు చేయడానికి, అలాగే శివలింగం పెట్టడానికి గల కారణాలు ఒకసారి లేదండి. ఇది మేము చేస్తుంది 2వ సంవత్సరం అండి. మేమేమనుకున్నామంటే ఒక పర్యావరణానికి నాణ్యతగా ఒక న్యాచురల్ చేసి చూపిందాం అని చెప్పేసి అనకాపల్లి నుంచి మట్టి వినాయకుడు సొంతంగా తయారు చేయించి ఒక శివుడి రూపంలో మామూలుగా ఒక పర్యావరణానికి హాని కలగకుండా పూర్తిగా ఇది మట్టి విగ్రహాన్ని తయారు చేయించి ఇక్కడ అనకాపల్లి నుంచి తీసుకొచ్చామని చెప్తున్నారు. అయితే విగ్రహం కూడా చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. అయితే విగ్రహం కూడా కింద తయారు చేయించినటువంటి బేస్ కానీ అంతా కూడా ఒక థీమ్, ఏదైతే జంగిల్ థీమ్ ఉందో జంగిల్ థీమ్ ని ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే ఇలా ఏర్పాటు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది, ఎంత మీకు ఖర్చుతో కూడుకున్నది? ఇదంతా కూడా మా యూత్ వారు, మా బ్రదర్స్ అందరూ కూడా వాళ్ళు ఓన్ గా అమౌంట్ వేసుకుని ఒక థీమ్ సెట్ చేసి ఆ థీమ్ లో ఒక న్యాచురల్ చూపిందాం, ఒక పెద్ద భారీ విగ్రహాలు కాకుండా ఒక న్యాచురల్ గా సింపుల్ గా చేసి చూపిందాం అని చెప్పేసి మా వాళ్ళు ఒక 15 రోజుల నుంచి దగ్గర కష్టపడుతూ ఈ సెట్ అంతా చేసి ఆ విగ్రహాన్ని ఓన్లీ మట్టి విగ్రహమే పెట్టాలి అనే విధంగా తీసుకుని పెట్టారండి. ఒక 30 మంది కమిటీ కుర్రోళ్ళు అందరూ కూడా ఏర్పాటయ్యి ఈ యొక్క విగ్రహాన్ని కాదు, ఈ యొక్క ఏదైతే థీమ్ తయారు చేయించామో ఈ థీమ్ ని ప్రత్యేకించి ప్రకృతిని పూజిద్దాం అన్నట్టుగానే ఇక్కడ తయారు చేశారు. అయితే ఇక్కడ తయారు చేసినందుకు ఇక్కడ చుట్టుపక్కల వారందరూ కూడా ఇక్కడికి వచ్చి చాలా అద్భుతంగా ఉంది, ఇది చూడాల్సిన, అంటే మనం ఎక్కడో ప్రకృతిని ఎక్కడో బయటను చూస్తూ ఉంటాం, అలాంటిది మన ఊర్లోనే మన వార్డులోనే మన ఏరియాలోనే తెచ్చి పెట్టారంటే ఇంతటి వైభోగవంతమైన గణపతిని మనం చూడొచ్చు. ఎంత బాగుందంటే చూడ చక్కగా ఉంది. ఈ గణపతిని ప్రత్యేకించి మట్టితో తయారు చేయించారండి, అనకాపల్లిలో తయారు చేయించి తీసుకొచ్చారట. అయితే చూడొచ్చు వెనక మొత్తం కూడా వాటర్ ఫాల్, మొత్తం కూడా కిందకి ఎలా వాటర్ జాలువారుతూ ఉంది. ఈ అడుగు తెలుసుకుందాం ఒకసారి. సార్, అసలు ఎలా ఆలోచన, మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ముందుగా సుమన్ టీం వారికి వచ్చి మమ్మల్ని ఫేస్బుక్ లో ఇందులోనూ మీరు చూసి మరి ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి కానీ మా యొక్క థీమ్ ని చూపించడానికి కూడా ఎంతో ప్రోత్సహించి కుర్రోళ్ళందరితో కూడా మమ్మల్ని మాట్లాడించినందుకు మీకు ముందుగా ప్రత్యేక ధన్యవాదాలండి. అలాగే ఈ యొక్క థీమ్ అనుకోవడానికి ముందు మన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు నాడు ఆయన అనౌన్స్ చేసిన క్లీన్ అండ్ గ్లీన్ అని చెప్పేసి క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అని చెప్పేసి ఒక కార్యక్రమం పెట్టారు. అది మాకు ఫస్ట్ వచ్చిన ఆలోచన. దాంతో మేము ఒక
ఒక కొండని శివలింగం ఒక రూపంలో ఉన్నదాన్ని త్రిశూలం వచ్చి బద్దలు కొడితే వచ్చి ఎలా ఉంటుందో చూస్తే లోపల శివుడు వెలిస్తే ఎలా ఉంటుందన్న థీమ్ ని మేము సెట్ చేసినామండి. ఆ విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అలాగే ప్రకృతికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మొక్కలు అవి కనబడేలాగా మర్రి వాళ్ళ కానీ అంతా రియాలిటీగా చూపించడం కోసం మేము దీన్ని కొద్దిగా ఎక్కువ టైం తీసుకున్నా 15 రోజులు 20 రోజులు వర్షాల కారణంగా అది కొద్ది టైం తీసుకున్నా సరే కొద్ది బేగానే చేయగలిగాం. వినాయక చవితి రోజుకి మేము అంతా సెట్ చేసుకున్న వాటర్ ఫాల్ కానీ మా కుర్రోళ్ళ సహకారంతో ఇంటి ముందు ఏంటంటే ప్రతి దిక్కున ఒక్కొక్కరు ఒక విధంగా పెట్టేవారు సార్. మేము ఏంటంటే ఒక 4-5 గ్రూపులు పెట్టి మేము కూడా 4-5 విధంగానే పెట్టేవాళ్ళం. అందరం కూడా ఏకమయ్యి ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న వినాయకులందరూ ఆపేసి అందరం కలిపి ఒకే దిక్కున ఉంటే అందరికీ ఒక మెసేజ్ ఇచ్చినట్టు ఉంటది, ఓ ప్రత్యేకంగా ఉంటది, మనం చేసి చూపిందాం అనే ఉద్దేశంతోనే ఇంతలా గ్రాండ్ గా చేసి చూపించాం సార్. అది సక్సెస్ అయింది. మీ ద్వారా కూడా ఇంకా బాగా తెలుస్తుంది కూడా మాకు. ప్రకృతి ఒడిలో ఇక్కడ మనకి వినాయకుడు చూడొచ్చు, చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ చాలా మంది కష్టపడ్డారు. దీని వెనక ఉన్న కష్టం అయితే ఒక 15 రోజులుగా కూడా అందరూ కష్టపడ్డామనే చెప్తున్నారు. చూడొచ్చు ఇక్కడ అంతా కూడా బయట కూడా త్రిశూలం ఆకారంలో ఒక త్రిశూలం వచ్చి కొండను బద్దలు కొట్టి కొండ లోపల ఏదైతే శివలింగాన్ని తయారు చేసి శివలింగం లోపల వినాయకుని పెట్టినట్టుగా వీళ్ళు ఇక్కడ సృష్టించారు. చాలా అద్భుతంగా ఉంది ఇది. ఇక్కడ అందరూ కూడా వింతగా చూస్తున్నారు. అయితే ఎక్కడికక్కడ వినాయకులు పెడుతూ ఉంటారు, అంటే డిఫరెంట్ గా కనిపించాలి, అంటే ఒక ప్రకృతికి మనం ఇచ్చే విలువ ఇలా ఉండాలి అనే దానిపైన వీళ్ళంతా కూడా కొత్తగా ఆలోచించారని చెప్పుకోవచ్చు. అనకాపల్లిలోతో ఒక మట్టి బొమ్మను తయారు చేయించి తీసుకొచ్చి ఒక 35 మంది కుర్రోళ్ళు కష్టపడి ఒక 15 రోజులు రాత్రి పగులు కష్టపడి ఈ పెద్దలందరినీ గౌరవించి ఈ వార్డులో 6వ వార్డు 6వ వార్డులో మంచి అనుకూలంగా తయారు చేసి 35 మంది కుర్రోళ్ళు కష్టపడి తయారు చేస్తారండి. ఇంతకు ముందు ఇలాంటి టీమ్ ను మీరు ఎక్కడైనా చూసారా? లేదు సార్, ఇదే మొదటిసారి. అంటే ఇలా మొదటిసారి 6వ వార్డులో కుర్రోళ్ళందరూ మా 35 మంది కుర్రవాళ్ళు మా పెద్దవాళ్ళ దగ్గర పెట్టి గౌరవించి బాగా చక్కగా తయారు చేస్తారండి. అనకాపల్లి వాటర్ ఫాల్ ఈ అడవిలో ఉన్నట్టు తయారు చేసి ఒక అడుగు పొదలోంచి తీసుకొచ్చినట్టు శివుడిని తయారు చేసి కుర్రోళ్ళు 15 రోజులుగా కష్టపడి తయారు చేస్తారు.